పాప ఎలా ఉంది? అదృష్టం వరం కలిస్తే ఎలా ఉంటుందో అంత గొప్పగా ఉంది మన పాప. ఈవిడ ఇక్కడికి వచ్చిందేంటి? మనం ఇక్కడ ఉన్నామని తనకెలా తెలుసు? పాప కూడా మనతో ఉన్నట్టు తెలిసిపోయినట్టుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? మధు గారు ఆవిడ వచ్చేస్తోంది. ముందు పాపను ఎక్కడో చోట దాచిపెట్టాలి. అయ్యా, నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయితో పెళ్లి చేస్తామని మీ ఫోటో చూపిస్తే తెలియదని చెప్పాను. ఇప్పుడు నేరుగా ఇక్కడికే వచ్చేస్తోంది. వదిన, ఇలా ఇవ్వండి, నేను పాపను తీసుకెళ్తాను. మీరు ఆవిడ్ని ఎలాగోలా మేనేజ్ చేయండి. అడ్డడ్డడ్డడ్డడ్డే, ఏమి కుటుంబం మీది! ఏంటండి కొంచెం కూడా మర్యాద లేకుండా రాగి అంటున్నారు? ఏదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టు. ఏయ్ మాయముడు, నాని యారో తెలియమా? మీరు తమిళనాడు హోమ్ మినిస్టర్ అని తెలుసు. ఒకవేళ కాకపోయినా మేము ఇంతే మర్యాదగా మాట్లాడేవాళ్ళం. కానీ మీరే మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేడం, మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, బాగా అర్థం చేసుకోండి. నేను మా ఎస్టేట్ చూసుకోవడానికి ఒక వారం రోజులు ఊటీకి వచ్చాను. ఒకరోజు సడన్గా మీ అమ్మాయి నా దగ్గరకు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను అంది. నాకు అలాంటి ఉద్దేశం లేదు అని చెప్పాను. తర్వాత ఇంకొక రోజు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అంది. నాకు ఇష్టం లేదని చాలా నచ్చజెప్పి చూశాను. తను వినిపించుకోలేదు. ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోయా. వేండా, అంద డిస్కషనే వేండా. అది ఎప్పుడో ముడించిచ్చే. ఇక మిగిలింది నా కనిమొళితో నీ కళ్యాణం. అది మట్టుందా మాట్లాడాలా? అసలు ఏమనుకుంటున్నారండి మీరు? ఏయ్ వేండా సొల్లట, వేండా పురింజిదా. అంద వీటి నుంచి పారిపోయి ఈడకొచ్చి ఈ పూజ ఎందుకు చేస్తుంటారు? మా ఇష్టం, మాకు నచ్చిన పూజలు చేసుకుంటాం. మీకేంది? ఇంట్లో దీపం పెట్టినా మీకు చెప్పాలా? ఆమా చెప్పాలా? ఇల్లియా
నెత్తికాడ సావు దీపాలెలుగుతాయి. అమ్మా, వాళ్ళు పాప కోసం ఏదో పూజ చేయిస్తున్నారు. తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు? ఇప్పటి వరకు పాప ఇక్కడే ఉంది. మనం రావడం చూసి పంపించేసినట్టున్నారు. అరే, ఎంత చెప్పినా అర్థం చేసుకోరేంది? పాప ఏవేందో తెలీదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. దొరకాలని ఇక్కడ మేము పూజలు చేస్తున్నాం. మా అత్త గౌరవ్ గుళ్ళ పూజలు చేస్తున్నారు. కావాలంటే అక్కడ కూడా పోయి చూసుకోండి. వాయుముడో, ఏమి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా? ఎంత స్టేషన్లో? నాన్ హోమ్ మినిస్టర్ నా చెవిలోనే పువ్వులు పెడతాంటారా? మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లో 100 ఎంక్వైరీలు చేసినాం. యాడా కంప్లైంట్ ఇల్లే. పోయినాదని డెత్ సర్టిఫికెట్ ఇల్లే. అంటే ఎన్న అర్థం? పాపని మీ తానే ఉంచుకొని నాటకాలు ఆడుతుంటారా? సరే, యాడన్నా దాచిపెట్టుకోండి. కానీ అంద పాప సావు మట్టు నా చేతిలోనే. ఆపండి. అసలు ఆయన ఏం తప్పు చేయలేదని ఎంత చెప్పినా అర్థం చేసుకోరేంటి? మీ ఇష్టానికి మీరు మాట్లాడుతున్నారు. పైగా పసిబిడ్డ ప్రాణాలు తీస్తారంటున్నారు. మీరు అసలు మనుషులా, రాక్షసులా? ఎన్న పేచడా? ఎవడ ధైర్యం నీకు? ఇప్పటికే చాలా సమస్యలతో సగం చచ్చి బతుకుతున్నాం. ఇంకా మమ్మల్ని వేధించి మా ప్రాణాలు తీకండి. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకు దండం పెడతాను. అల్లుడు, ఇంత మాదిరి అల్లుడు అత్తకి దండం పెడితే ఏ అత్తకైనా కోపం ఉంటుందా? కోపం ఎల్లామే పోయి విట్టల్లుడు. అల్లుడు, ఇగో కనిమొళి, నా చిన్న పొన్ను. అచ్చం నిన్ను ప్రేమించిన కీర్తి మాదిరే ఇరుకు. పారు చూడలుడు. అక్క చెయ్యి వదిలేసినావు, ఇప్పుడు చెల్లి చెయ్యి పట్టుకోవాలా? ఏంటండి ఇది? అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా? ఆల్రెడీ సొల్లిట. డిస్కషనే వేండా. రేపు మధ్యాహ్నం 1:40 నిశ్చితార్థానికి ముహూర్తం ఖాయం చేసిన. నీ మొగుణ్ణి నువ్వే పంపించాలా? ఇల్లే
1:41 పోలీసులు తోలుకుపోతారు. నీ మొగుడు ఉరితాడికేలాడతాడు. నీ మెళ్ళో తాడు తెగుతాది. ఇది మొత్తం కండిపా జరుగుతుంది. ఇల్లే నా పేరు ఇళవరసే కాదు. నువ్వుల నూనె బిడ్డ పుట్టినాక నువ్వుల నూనె పెట్టి పూజ చేసినారంటే ఏమి దోషమా? అయ్య బిడ్డని నూనెలోనే చూడాలనా? ఇప్పటి వరకు కొంచెం డౌట్ ఉండాది. ఇప్పుడు కన్ఫర్మ్ అయినది. బిడ్డ మీతాన్నే ఉండాది. ఏయ్ పంతులు! అమ్మా, ఆడ ఫోటో చూపిస్తే తెలియదని చెప్పి ఈడ పూజలు చేస్తుండావా? ఎన్నా ఈ పూజన్నా సొల్లుడా? అమ్మా, అది సొల్లుడా? మీరు అనుకుంటున్నట్టు బిడ్డను నూనెలో చుట్టం లాంటిది కాదమ్మా. దంపతులిద్దరికీ శనిదోషం ఉంటే నువ్వుల నూనెతో అభిషేకం చేయిస్తున్నాను, అంతేనమ్మా. నువ్వు అంద పక్కదానే నాటకాలు ఆడుతుండావా? సరి, ఎవ్వల కాలం నాటకాలు ఆడతారో నా పాకరే. రేపు 1:40 నిశ్చితార్థం. కండిపా రావాలా? చాలా థ్యాంక్స్ పంతులు గారు. మీరు నిజం దాచి మా బిడ్డ ప్రాణాలు కాపాడారు. అయ్యో, దాందే ఉంది బాబు. మీరు మంచివాళ్ళని తెలుసు, వాళ్ళు దుర్మార్గులని తెలుసు. పైగా పసిబిడ్డ ప్రాణం మీదకొస్తుంటే చిన్న అబద్ధం చెప్పడంలో తప్పేం లేదు.
మధు గారు వాళ్ళు వెళ్ళిపోయారు కదా, పాప ఎక్కడా, గౌరవ్ ఎక్కడా? ఏంది బావా ఇది? ఆవిడ కూతురు తొందరపడి సచ్చిన దానికి మనకేంది శిక్ష? నిశ్చితార్థం అంటుంది, ముహూర్తం టైంకి రాకపోతే పురి శిక్ష అంటుంది. ఏం చేద్దాం బావా? అన్నయ్య, ఇందాకే పెద్దమ్మ ఫోన్ చేసింది. ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా అడుగులు వేయకపోతే అది మృదులాదేవంతే. బాబా, నువ్వెప్పుడు నవ్వుతూ అక్కకి తోడుంటే చాలు. అక్క ప్రేమే నిన్ను పాపని కాపాడుతుంది. మురుగా, అమ్మా ఇల్లరా. చెప్పండమ్మా. ఒక విషయం అడుగుతాను, కరెక్ట్గా చెప్పు. నేనేం చెప్పినా కరెక్ట్గానే చెప్తానమ్మా. ఇది ఖచ్చితంగా తెలియాల్సిన విషయం. ఆ రోజు వాళ్ళు బిడ్డ కనిపించనట్టు ఏ పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ ఇవ్వలేదు. పోయినట్టు డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదని చెప్పావు కదా? అవునమ్మా. అమ్మ దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడానికి చెప్పావా? నిజంగానే ఎంక్వైరీ చేసి చెప్పావా? అమ్మ తోడమ్మా, నిజంగానే ఎంక్వైరీ చేసి చెప్పాను. వెంటనే కారు ఏర్పాటు చేయి. అలాగేమ్మా. ఐ లవ్ యూ మధు. షట్ అప్. నీకు నేను చాలాసార్లు చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం లేదని. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ మధు. మధు, ఛే. మధు ప్లీజ్. విడవా, నిన్ను విడవా, నీ బిడ్డని ఎడవా. నీ భర్తని నువ్వే నా అల్లుణ్ణి చెయ్యనికి. మధుగారు, మీ గురించి ఆ ఇలవర్సికి తెలియకపోవచ్చు. మీరెలాంటి వారో మాకు తెలుసు కదా. మన వైపే న్యాయం ఉంది.
అసలు అక్కడ ఏం జరిగిందో ఆ ఇలవర్సి తెలుసుకోకుండా మీరు తప్పు చేశారంటోంది. మీరు ఏ తప్పు చేయలేదన్న నిజం తొందరలోనే తెలుసుకునేలా చేద్దాం. మీరిలా బాధగా ఉంటే నాకు బాధగా ఉంది.